హలో గాయ్స్, ఈరోజు మనం తెలుసుకోబోయే కథ పేరు మళ్ళీ కనిపించిన ప్రేమ పార్ట్ 4. ముందు పార్ట్స్ చూడకపోయింటే నా ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉంటాను, మీరు వెళ్ళి చూడొచ్చు. ఈ పార్ట్లో రాధ అర్జున్కి దగ్గర అవ్వడానికి ప్రయత్నిస్తుంది. సార్, మీరు చాలా సైలెంట్గా ఉంటారు అని అంటుంది. అర్జున్ నవ్వుతాడు, ఇలా అంటాడు, అది అలవాటు అని అంటాడు. రాధ అంటుంది, అలవాటు మార్చేయండి సార్, నవ్వు చాలా మిస్ అవుతారు అని అంటుంది. ఆమె మాటలు అర్జున్ మనసులో సున్నితమైన కాంతిని వెలిగిస్తాయి. ప్రతిరోజు పని మధ్యలో ఆమెతో పాటు చర్చలు సాగుతాయి. రాధ తన సొంత కథ చెబుతుంది. తను అంటుంది, చిన్నప్పటి నుంచి అనాథగా పెరిగానని అంటుంది. ఒకరోజు నాకు కొత్త జీవితం వచ్చింది. ఎవరో దాత నాకు కన్ను ఇచ్చారు అని అంటుంది. అర్జున్ ఆ మాటలను పెద్దగా పట్టించుకోడు, కానీ ఆ కళ్ళల్లో ఏదో నిశ్శబ్దం ఉంది అని అతనికి విచిత్రంగా అనిపిస్తుంది. ఆమె నవ్వినప్పుడు అరుణ యొక్క చిరునవ్వులాగా కనిపిస్తుంది అర్జున్కి. అతను దూరంగా చూడలేకపోతాడు. ఒకరోజు లిఫ్ట్లో రాధ మరియు అర్జున్ ఇద్దరు చిక్కుకుపోతారు. రాధ భయపడుతుంది. అర్జున్ ఆమెను ఆదరిస్తాడు. ఆ క్షణం ఒక కొత్త అనుబంధం మొదలవుతుంది. అర్జున్ తనలోనే చెప్పుకుంటాడు, ఇది కేవలం యాదృచ్ఛికం కాదు అని అనుకుంటాడు. రాధ తన సహచరురాలిగా కాకుండా స్నేహితురాలిగా మారుతుంది. అర్జున్ మొదటిసారి 3 సంవత్సరాల తరువాత నిజంగా నవ్వుతాడు. రాధ ఇలా అంటుంది, ఇది బాగుంది, ఇప్పుడు మీరు బతకడం నేర్చుకుంటున్నారు. అర్జున్ అని అంటుంది. అర్జున్ ఎవరో మర్చిపోవడానికి కాదు, ఎవరో మళ్ళీ గుర్తుకు రావడానికి అని అంటాడు. రాధ అతని మాటల్లో లోతుని గుర్తిస్తుంది. ఇద్దరు పని తర్వాత కాఫీ తాగడానికి వెళ్తారు. ఆమె నవ్వినప్పుడు అర్జున్ గుండె చప్పుడు చాలా వేగంగా వినిపిస్తుంది. ఒకసారి ఆమె కళ్ళల్లో కాంతి పడుతుంది. అరుణ కళ్ళ లాంటి ఆకారం. అర్జున్ కంగారు పడతాడు. ఇది ఎలా సాధ్యం అని అనుకుంటాడు. అతను తన మనసుతో పోరాడుతాడు. రాత్రి ఇంట్లో అరుణ ఫోటో ముందు కూర్చుంటాడు. అలా కూర్చొని ఇలా అంటాడు, నీ కన్నులు ఇంతలా ఎవరినైనా గుర్తు చేయగలవా అని అంటాడు. వెంటనే తన ఫోన్కి రాధ మెసేజ్ చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ దేర్ టుడే అని మెసేజ్ చేస్తుంది. అతను మెల్లగా టైప్ చేస్తాడు, నీ నవ్వు బాగుంది అని టైప్ చేస్తాడు.